అమ్మ రేపో మామయ్య వాళ్ళు వస్తానంటారు, చెల్లెనేమో ఇట్లున్నది, ఏం చేద్దాం మరి? చేసేదేమున్నదిరా, రేపు అల్లుడిని పిల్లగాడు అనిపించుకుందాం. చెల్లెతోటి మాట్లాడు. చెల్లె చెల్లె రేపు మామయ్య వాళ్ళు వస్తారు, పిల్లగాని అనిపించుకుంటాను. వాళ్ళ ముందు డౌట్ వచ్చిన ఉన్నాను అనుకో, అస్సలు మంచిగా చెప్తాను. ఇంత చెప్తున్నా మళ్ళీ బావకిచ్చి చేస్తానంటారు ఏందన్నా? రేపు మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు బావని చేసుకోనని చెప్పేస్తా నేను. ఏందా అమ్మ చెల్లె ఇట్లా తయారైంది? మొన్ననే కదా కొట్టింది, ఆయన బుద్ధి రాలేదా ఇంకా నీకు? లేదన్నా, ఇంత దూరం వచ్చిన తర్వాత నేను బావని చేసుకోలేను. బావని చేసుకుంటే బావని మోసం చేసినట్టు అవుతుంది. రేపు వచ్చినాక నేను చెప్పేస్తా. నేను చెప్తావా? చెప్పవే చెల్లె, చెప్పు. అమ్మ ఇది చెప్పిన వెంటనే మా ఇద్దరం మందు తాగిద్దాం ఇక. సరే అన్న, రేపు పిల్లగాడు అనిపించుకున్న తర్వాత ఆ మందు మీరు తాగి సావడం ఎందుకు, నేనే తాగి సత్తతి. బిడ్డ మనకి ఎందుకు ఇట్లా అవుతుందో బిడ్డ, చెల్లి ఎంత చెప్పినా ఇంటలేదు. అసలు మన ఇంటికి ఎవరో ఏమో చేసినట్టున్నది. ఎవరో ఎందుకు చేస్తారమ్మా? మన ఇంటికి చేసిందంటే ఇదేనే, మన దరిద్రం లేక పట్టుకున్నది ఇది. అదే అన్న, మీరు చెప్పింది విని చేస్తే మంచిదాన్ని, వినకపోతే దరిద్రాన్ని, అంతే కదా అన్న? సరేనే చెల్లె, మేము చెప్పినట్టు ఇంట్లో కదా, నీకు దాని చెల్లె. అమ్మ గడ్డి మంది తాగిద్దాం బాబాయ్. అన్న వద్దన్నా, అన్న వద్దన్నా. లేవే చెల్లె, ఈ చేతులతో నేను ఇంత గౌరవంగా పెంచిందే, ఎందుకు ఇట్లా చేస్తానవే? అదే అన్న, చిన్నప్పటి నుంచి నేను ఏం అడిగినా కాదనుకుంటున్నా, అన్ని ఇచ్చినావు కదన్నా. ఇప్పుడు నాకు కార్తీక్ కూడా ఇష్టం అన్న, కార్తీక్ని దూరం చేయకన్నా ప్లీజ్ అన్నా. చెల్లె పెళ్లి అనేది పరువు సంబంధించింది, అక్కడ మామకు నేను మాట ఇచ్చిన, ఆ మాట నేను తప్పలేను. అన్న నువ్వు మా అమ్మకి మాట ఇచ్చినావు అన్న, నేను కార్తీక్ నా మనసు ఇచ్చిన అన్న, అతనితోనే ఫ్యూచర్ అంతా ఊహించుకున్నా అన్న. కార్తీక్ లేకుండా నేను ఉండలేనన్నా, ప్లీజ్ అన్న, ప్లీజ్ అర్థం చేసుకో. లేదే చెల్లె, రేపు మామ వాళ్ళు వస్తారు, చిరగటికి మంచిగా రెడీగా, అంతే ఫైనల్. బావా వాళ్ళు అన్న ఒప్పుకోలేని చెప్పేసి నువ్వేం బాధపడకు బావా. నాకైతే ఒక్క అర్థమైపోయింది. ఇక కావ్య వాళ్ళ అన్నైతే అస్సలు ఒప్పుకోడు. ఏం చేయాలో నువ్వే చెప్పావే. ఇక నన్ను అడిగితే నేనేం చెప్తా బావా? నువ్వు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే బాధపడుతున్నావు అంతకంటే ఎక్కువ నేను బాధపడుతున్నావు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావే, నాకేం అర్థం కావట్లేదు. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? బావా కావ్య నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో అంతకంటే ఎక్కువ నేను నిన్ను ఇష్టపడుతున్నావు. ఇప్పుడు కావ్య నీకు దూరం అవుతుందో నువ్వెంత బాధపడుతున్నావో, నాకు కూడా నువ్వు దూరం అవుతున్నావు అంతే బాధపడుతున్నావు బావా. అబ్బా నువ్వు అట్లా అనకే. కావ్య లేకుండా నేను ఉండలేనే. నేను కావ్య ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామే బయట. బావా నేను 4 years నుంచి చూస్తున్నా. ఈ 4 yearsలో నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో నేను చూసిన. ఎప్పుడైతే కావ్య నీ లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి చాలా బాధపడుతున్నావు. నువ్వే ఆలోచించుకో బావా, కావ్య నీ లైఫ్లోకి వచ్చినాక నువ్వు ఎంత సఫర్ అయినావు. ఏమోనే, ఇక కావ్య నాతో ఉంటే మాత్రం నేను హ్యాపీగా ఉంటానే. ఒక్కటి నువ్వే ఆలోచించు. కావ్యకి నేను ఎంత ఇష్టం లేకపోతే మాత్రం వాళ్ళందరి ముందు నేనే ఇష్టం అని చెప్పి ఎట్లా ఒప్పుకుంటా చెప్పు? మీకు ఒకరికొకరికి ఇష్టం ఉంటే సరిపోతుందా బావా? పెద్ద బావ ఏం చెప్పిండు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలని చెప్పిండా లేదా? ఏమోనే, ఇక అసలు అప్పుడే పెళ్లి చేసుకొని ఉంటే ఈ పాటికి అన్ని సెట్ అయిపోతుండే కావచ్చే. నేను వెళ్ళిపోతానే ఇక. నీ ఇష్టం బావా, చెప్పి తిరిగితే చెప్పినా ఏ పని చేసినా అందరి గురించి ఆలోచించే బావ. ఇక సరేనే, నాకైతే ఒకటే అర్థమైంది. నేను కావ్యాన్ని పెళ్లి చేసుకుని ఉంటేనే హ్యాపీగా ఉంటా. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను డిసైడ్ అయిపోయినా. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పకు. కడదాకా కలిసి ఉండటమే బ్రతుకంటే కాదం.